గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సోలార్ ప్రోగ్రామ్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAOగా పిలవచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది రోమ్, ఇటలీలో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవల సోలార్ 2021 ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్ లేదా హై లెవెల్ ప్రోగ్రామ్ని నిర్వహించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ మనకి సోలార్ అంటే అర్థం స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్. సో స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ల్యాండ్, వాటర్ అండ్ రీసోర్సెస్కి సంబంధించిందే ఈ ప్రాజెక్ట్. సో దీనిని 2021 థీమ్ సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్. సో మనకి సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్ అనే ఇతివృత్తాంతంతో అనే థీమ్తో మనకి స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ అనే దాన్ని ఇటీవల ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఎందుకంటే 2050కి దాదాపుగా 10 బిలియన్ పాపులేషన్ని ప్రపంచం టచ్ అయినుంది. సో దానివల్ల సాయిల్ కానీ, ల్యాండ్ కానీ, వాటర్ కానీ ఎలా ఎఫెక్ట్ అవునున్నాయి, వీటి వల్ల పాపులేషన్ మీద ఎలాంటి ప్రభావం పడనుంది అనే థీమ్తో, అని వృత్తాంతంతో మనకి సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్ అనే థీమ్తో సోలా అనే దాన్ని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. సో దాని తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఏం చేయాలి, అంతర్జాతీయ సంస్థల్లో మెంబర్స్గా ఉన్న ఇండియా లాంటి కంట్రీస్ కానీ, US లాంటి కంట్రీస్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అండ్ సెట్ ఆఫ్ లాస్ గురించి ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయబడ్డాయి. అది సోలా 2021 ప్రాజెక్ట్. సో దీనిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్ అనే నినాదంతో, థీమ్తో. దీని థీమ్ వచ్చేటప్పటికి సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్. సో సాయిల్, వాటర్, ల్యాండ్ ప్రధానంగా వీటి గురించి, వీటి యొక్క ఎఫెక్ట్ 2050 పాపులేషన్ ఇంక్రీజ్ అయితే కనుక సో ఎలా పడనుంది అనే దాని మీద ఈ మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. అలా ఇక్కడ సాయిల్, వాటర్, ల్యాండ్ అంటున్నాం కాబట్టి ఇంకొక జీకే పాయింట్ని రివైజ్ చేద్దాం. సో జనరల్గా వరల్డ్ సాయిల్ డే అంటాం. వరల్డ్ సాయిల్ డే అనేది 5th డిసెంబర్న రికగ్నైజ్ చేయబడింది. సో దీన్ని మీరు రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ డే. సో వాటర్ డే అనేది 22 మార్చ్న మనకి రికగ్నైజ్ చేయబడింది. ల్యాండ్ అనేటప్పటికి మీరు అర్త్ని ఇక్కడ కన్సిడర్ చేయండి. ప్రపంచ ధాత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే అనేది 22 ఏప్రిల్న కన్సిడర్ చేయబడింది. 22 ఏప్రిల్ ఏమో వరల్డ్ ఎర్త్ డే అండ్ వాటర్ డే 22 మార్చ్. వరల్డ్ సాయిల్ డే వచ్చేటప్పటికి 5th డిసెంబర్. ఈ మూడింటిని కాన్సెప్ట్గా చేసుకుని ఇటీవల సోలా 2021 అనే దాన్ని ఏ ప్రపంచ సంస్థ, ఏ ప్రపంచ ఆర్గనైజేషన్ నిర్వహించింది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇటీవల మన సెన్సెస్ కానీ, లేకపోతే మనకి సంబంధించిన స్టాటిస్టిక్స్ కానీ అండ్ ప్రపంచంలోని చాలా ఆర్గనైజేషన్ కానీ ప్రపంచంలో పాపులేషన్ పెరగనుంది. సో ఎస్పెషల్లీ చాలా డెవలపింగ్ కంట్రీస్ దీనివల్ల ఎఫెక్ట్ పొందనున్నాయి. అండ్ రీసెంట్లీ అంటే మనం 2 months బ్యాక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. శ్రీలంకలో మనకి ఈ హంగర్కి సంబంధించిన ఎమర్జెన్సీ అనే దాన్ని ప్రకటించారు అని చెప్పేసి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఎలా పొందనున్నాయి అనే దాని మీద కూడా రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని పాపులేషన్ మీద వీటి యొక్క ఎఫెక్ట్ ఎలా పడనుంది అనే దాని మీద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సోలా 2021 అనే దాన్ని నిర్వహించింది. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు జీకే కమ్ కరెంట్ అఫైర్స్ కింద రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒడిస్సాలో అండ్ అతి పొడవైన బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ సేతు అనే దాన్ని ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇటీవల ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్గా మనకి ఈ సేతు బ్రిడ్జ్ అనేది 3.4 కిలోమీటర్స్ లెంత్తో ఉంది. సో దీనిని 2014 28 ఫిబ్రవరిన ప్రారంభించారు. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. సో దానిని ఇటీవల ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
అండ్ నెక్స్ట్ దాని మహానది రివర్ మీద మనకి నిర్మించడం జరిగింది. ఒడిస్సా యొక్క ప్రస్తుతం లాంగెస్ట్ బ్రిడ్జ్ అయిన సేతు అనే దాన్ని మహానది రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ యొక్క లొకేషన్ అనేది ఆల్మోస్ట్ కటక్ ప్రాంతంలోకి వస్తుంది. కటక్ ప్రాంతంలో ఉంది. కటక్ ఏరియాలోని గోపీనాథ్పూర్ అనే ప్రాంతంలో మహానది మీద 3.4 కిలోమీటర్స్ డిస్టెన్స్తో దీన్ని నిర్మించారు. సో దీనివల్ల ఒడిస్సాలోని బదాంబా అండ్ భాంకి అనే ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోతుందంట. అగ్రికల్చర్ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ అండ్ ఇంకేవైతే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉన్నాయో సో వాటి పరంగా చూసుకుంటే దాదాపుగా 5 లక్షల మంది వరకు ఒడిస్సాలో దీనివల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెనిఫిట్ పొందనున్నారు. సో ఇది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఈ ఫౌండేషన్ సందర్భంగా చెప్పారు. సో ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్. ఇటీవల ఒడిస్సాలోని కటక్ ప్రాంతంలోని గోపీనాథ్పూర్ ఏరియాలో మనకి మహానది మీద కన్స్ట్రక్ట్ చేసిన సేతు అనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఒడిస్సాని నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. సో దీన్ని పక్కన పెడితే గతంలో అంటే 2021 ఫిబ్రవరిలో మనకు ఒక న్యూస్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ ఇండియాస్ అప్కమింగ్ లాంగెస్ట్ బ్రిడ్జ్. భారతదేశంలో అతి త్వరలో ఒక లాంగెస్ట్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. ఆల్రెడీ ఉంది, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఉంది ఇండియాలో. సో దానికి మించి ఇంకా అతి పొడవైన బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో. దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో అది కూడా ఒకసారి ఇక్కడ రివైజ్ చేద్దాం. సో మనకి అస్సాంలోని దుబ్రి, మేఘాలయలోని ఫుల్బారీ మేఘాలయలో ఉంది, అస్సాంలోని దుబ్రి. ఈ 2 ప్రదేశాల మధ్యలో బ్రహ్మపుత్ర నది మీద కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఒక బ్రిడ్జ్ని. సో అది ఇండియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ కానుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత దాదాపుగా 19 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 5,000 కోట్లని వెచ్చించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీనివల్ల నార్త్ ఈస్ట్ ఇండియాకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా దగ్గర అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్, మేఘాలయ్, త్రిపుర, అస్సాంలోని బరాక్ వ్యాలీ లాంటి ప్రాంతాల్లో డిస్టెన్స్ అనేది విపరీతంగా తగ్గుతుందంట. సో దాంతోపాటు భూటాన్, బంగ్లాదేశ్కి మధ్య మనం బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా, భూటాన్ ఎట్లా ట్రావెల్ చేస్తామో ఈ డిస్టెన్స్ అనేది కూడా ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సో చాలా మేరకు తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు. ఇది అతి త్వరలో రాబోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ధోలా సదియా బ్రిడ్జ్ అస్సాంలో ఉంది. ధోలా సదియా బ్రిడ్జ్ దీన్ని బ్రహ్మపుత్ర నది మీద కట్టారు. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద డేటా నౌ. సో దీనినే భూపెన్ హజారికా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. భూపెన్ హజారికా బ్రిడ్జ్ అన్న, ధోలా సదియా బ్రిడ్జ్ అన్న ఒకటే 9.15 కిలోమీటర్స్తో ఉంది. భారతదేశంలో లాంగెస్ట్ బ్రిడ్జ్గా ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జ్గా మనకి దుబ్రి ఫుల్బారీ బ్రిడ్జ్ అనేది రానుంది. దాని యొక్క ఫౌండేషన్ స్టోన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో సంవత్సరం స్టార్టింగ్లోనేమో ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. సంవత్సరం ఎండింగ్లోనేమో ఒడిస్సా యొక్క లాంగెస్ట్ బ్రిడ్జ్ అయిన సో మనం సేతు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండింటిని లాంగెస్ట్ బ్రిడ్జ్ రిగార్డింగ్ టు కరెంట్ అఫైర్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నేషనల్ కన్జ్యూమర్స్ రైట్ డే. సో మనకి జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా చెప్పచ్చు, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో దీనిని December 24న రికగ్నైజ్ చేశారు. సో ప్రతి సంవత్సరం December 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం లేదా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని చెప్పేసి ఉంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో దీని ద్వారా వినియోగదారులకి సంబంధించిన 6 ఇంపార్టెంట్ రైట్స్ని కానీ లేకపోతే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే వాళ్ళ సర్వీసెస్కి సంబంధించి లేకపోతే ఏవైతే గూడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇలా రకరకాల ప్రయారిటీలో 6 కైండ్ ఆఫ్ సర్వీసెస్ని లేదా 6 కైండ్ ఆఫ్ రైట్స్ని ముఖ్యంగా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనేది మనకి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ తెలపడం కోసం కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ని అండ్ సరిగ్గా వినియోగించుకునేలాగా అవేర్నెస్ ఇవ్వడం కోసం ప్రతి సంవత్సరం December 24న వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి వరల్డ్ కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి ఇంకొకటి ఉంది. వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఏమో 15th మార్చ్న వస్తుంది. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే ఏమో December 24న వస్తుంది. రెండు డిఫరెంట్. ప్రపంచ వినియోగదారులకి సంబంధించిన దినోత్సవం 15th మార్చ్ అండ్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది December 24th. రెండు డిఫరెంట్. ఇంకొక అప్డేట్ ఏంటంటే
ఈ కన్జ్యూమర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో సో దాన్ని రీప్లేస్ చేసుకుంటూ 2019లో పార్లమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది, ఒక చట్టాన్ని పాస్ చేసింది. సో అదే మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని రీప్లేస్ చేస్తూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వచ్చింది. సో దీంట్లో వినియోగదారుల యొక్క హక్కులు కానీ వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్మెంట్ కానీ వాళ్ళకి మధ్య ఉన్న వివాదాస్పదాలని సెటిల్ చేయడంలో కానీ ఒక అడ్వాన్స్డ్ మెథడ్స్ని ఈ యాక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. అలాగే ఈ డే సందర్భంగా ఈ సంవత్సరం December 24 నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేపట్టింది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో దాని పేరు జాహో గ్రహక్ జాగో. జాహో గ్రహక్ జాగో అంటే బీ అవేర్ అనే అర్థం వచ్చేలాగా జాహో గ్రహక్ జాగో అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసింది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. December 24 నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే, 15th మార్చ్ వచ్చేటప్పటికి వరల్డ్ కన్జ్యూమర్స్ డే. అలాగే ఈ కన్జ్యూమర్స్ రైట్ డే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు జాహో గ్రాహక్ జాగో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అవార్డ్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు దివ్యా హెగ్డే. సో దివ్యా హెగ్డే గారికి UN విమెన్ ఎస్పెషల్లీ ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దివ్యా హెగ్డే విన్స్ UN విమెన్స్ అవార్డ్ ఫర్ ద లీడర్షిప్ కమిట్మెంట్. సో ఇది కూడా క్లైమేట్కి సంబంధించి. స్వతహాగా దివ్యా హెగ్డే గారు కర్ణాటకలోని ఉడిపికి సంబంధించిన అమ్మాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈమె ఒక క్లైమేట్ ఎంటర్ప్రెన్యూర్. సో క్లైమేట్కి సంబంధించి వివిధ అంశాల్లో అండ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వ్యక్తి. సో ఈమెకి ఇటీవల UN విమెన్ ఒక లీడర్షిప్ కమిట్మెంట్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఎస్పెషల్లీ జెండర్ ఈక్వాలిటీ త్రూ క్లైమేట్ యాక్షన్. ఈమె ఎంచుకున్న వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి జెండర్ ఈక్వాలిటీ త్రూ క్లైమేట్ యాక్షన్ అనేది ఎంచుకుంది. సో దానికి సంబంధించి వర్క్ చేసినందుకు గాను కర్ణాటక ఉడిపి ప్రాంతానికి సంబంధించిన దివ్యా హెగ్డే గారికి UN విమెన్ అనేది లీడర్షిప్ కమిట్మెంట్ అవార్డుని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం విమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం, UN విమెన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ జీకే ఆస్పెక్ట్స్ని కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి యునైటెడ్ నేషన్ విమెన్ UN విమెన్ అనేది ఫిబ్రవరి మంత్లో యాజ్ వెల్ యాజ్ మార్చ్ మంత్లో కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది. ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే Feb 11th. సో Feb 11th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే దాన్ని Feb 11th UN విమెన్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించింది. జనరల్గా మనకి అంతర్జాతీయ మహిళల దినోత్సవం అంటాం. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది March 8th రికగ్నైజ్ చేశారని తెలుసు. అండ్ దాన్ని నిర్వహిస్తుంది. అండ్ UN విమెన్ February 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్స్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల కరెంట్ అఫైర్స్లో ఉంది. దాని నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి కేరళలో జెండర్ పార్క్ అనే దాన్ని మనకి ఇనాగ్రేట్ చేస్తున్నారు కుజికోడ్లో. ఆల్రెడీ మీకు ఇది తెలుసు. సో దీనికి సంబంధించి కూడా కొంత మేరకు సపోర్ట్ని UN విమెన్ కేరళ గవర్నమెంట్కి అందించింది. సో ఈ రెండు అంశాల వల్ల గతంలో UN విమెన్ అనేది ఆ ఆర్గనైజేషన్ మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఈరోజు దివ్యా హెగ్డే గారికి ఒక ఎంటర్ప్రెన్యూర్ లేదా లీడర్షిప్ అవార్డు ఇవ్వడం వల్ల UN విమెన్ తిరిగి మళ్ళీ మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. అంటే గత 6 నుంచి 7 నెలల్లో UN విమెన్కి సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. కేరళలోని జెండర్ పార్క్ ఏదైతే ఉందో సో దానికంటూ ఫినాన్షియల్గా సపోర్ట్ చేసింది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఆన్ March 8తో పాటు ఇంటర్నేషనల్ డే ఫర్ ద గర్ల్స్ ఇన్ సైన్స్ February 11th కూడా సో ప్రపంచవ్యాప్తంగా UN విమెన్ అనేది నిర్వహించింది. అలాగే యునైటెడ్ నేషన్ విమెన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ కేంద్రంగా ఉంది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2010లో UN విమెన్ అనే దాన్ని స్థాపించింది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సామీ బహూసా ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ UN విమెన్. సామీ బహూస్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ విమెన్. సో ఈమె జోర్డాన్కి సంబంధించిన వ్యక్తి. ఇది ఓవరాల్గా యునైటెడ్ నేషన్ విమెన్కి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ క్లైమేట్ ఎంటర్ప్రెన్యూర్ అయిన దివ్యా హెగ్డే గారికి జెండర్ ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ యాక్షన్ సో ఈ కేటగిరీలో ప్రాజెక్ట్ని డెవలప్ చేసినందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అవార్డ్స్కి సంబంధించింది. ఇటీవల BBC అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ని ప్రకటించింది. అన్సంగ్ హీరో, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డ్స్ని వివిధ ప్రపంచంలోని వివిధ ప్రముఖ క్రీడాకారులకి ప్రకటించింది. సో వాళ్ళల్లో కొంతమందిని అండ్ కొన్ని అవార్డ్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ 18 ఏళ్ల ఎమా రెడుకాన్. సో 18 years ఎమా రెడుకాన్కి BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుని ప్రకటించింది.
సో ఇది ప్రకటించడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే మనకి రెడుకాన్ ఈ సంవత్సరం ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. దాదాపుగా 53 సంవత్సరాల తర్వాత 53 ఇయర్స్ తర్వాత సో యుఎస్ ఓపెన్ విమెన్స్ సింగిల్ టైటిల్ని కైవసం చేసుకున్న యూకే క్రీడాకారిణి అండ్ బ్రిటిష్ క్రీడాకారిణి ఇమా రెడుకాన్. సో అలాంటి పర్సన్కి ఈ సంవత్సరం స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని బీబీసీ ప్రకటించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ మిగతా కేటగిరీస్ చూసుకుంటే ఇక్కడ టీమ్ ఆఫ్ ద ఇయర్. సో టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఇంగ్లాండ్స్ మెన్స్ ఫుట్బాల్ టీమ్కి ప్రకటించింది. అండ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇంగ్లాండ్స్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ ఇమా రెడుకాన్కి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ని ప్రకటించింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెలెన్ రోలాసన్ అవార్డ్. హెలెన్ రోలాసన్ అవార్డ్ అనేది ఈసారి జెన్ బియెట్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో జెనిఫర్ బియెట్ ఆర్ జెన్ బియెట్ ఒక స్కాటిష్ క్రీడాకారిణి. సో ఈమెకి హెలెన్ రోలన్సన్ అనే అవార్డుని ఇచ్చారు. హెలెన్ రోలాసన్ అనే పర్సన్ మనకి బీబీసీలో వర్క్ చేసిన ఒక జర్నలిస్ట్. అంతేకాకుండా బీబీసీలో మనకి గ్రాండ్ స్టాండ్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ నడిచేది. ఆ స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి మొట్టమొదటి మహిళా జర్నలిస్ట్గా లేదా మొట్టమొదటి మహిళా రిప్రజెంటేటివ్గా వర్క్ చేశారు హెలెన్ రోలాసన్. సో అలాంటి జర్నలిస్ట్, అలాంటి ప్రముఖ వ్యక్తి అయిన ఆమె పేరు మీద ఈ అవార్డుని స్కాటిష్ క్రీడాకారిణి అయిన జెన్ బియెట్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అమెరికన్ జిమ్నాసిస్ట్ అయిన సిమోన్ బైల్స్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సిమోన్ బైల్స్ ఈజ్ అ అమెరికన్ ప్లేయర్. ఈమె అమెరికన్ ప్లేయర్. సో ఈమెకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఇచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అన్సంగ్ హీరో అవార్డ్. బీబీసీ స్పోర్ట్స్లో ఈసారి అన్సంగ్ హీరో అవార్డ్ని ఎవరికి ఇచ్చిందంటే శామ్ బార్లో. శామ్ బార్లో బ్రిటిష్కి సంబంధించిన ఒక వీడియో గేమ్ డిజైనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన రైటర్ కూడా. రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీడియో గేమ్ డిజైనర్. సో ఇలాంటి పర్సన్ అయిన శామ్ బార్లో గారికి అన్సంగ్ హీరో అవార్డు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏమో అమెరికన్ జిమ్నాసిస్ట్ అయిన సైమోన్ బైల్స్కి. అండ్ ద నెక్స్ట్ వన్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇంగ్లాండ్స్ మెన్ ఫుట్బాల్ టీమ్కి. అండ్ ద నెక్స్ట్ వన్ హెలెన్ రోలాసన్ అవార్డు అనేది జెన్ బియెట్కి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఇమా రెడుకాన్ గారికి ఇచ్చారు. సో ఆమె ఈ సంవత్సరం 2021 యుఎస్ ఓపెన్ విమెన్స్ సింగిల్ టైటిల్ని కూడా కైవసం చేసుకుంది. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇమా రెడుకాన్ విన్స్ బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు. సో ఇటీవల నాగాలాండ్ ప్రభుత్వం 3 కొత్త జిల్లాల్ని ప్రకటించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గత కొద్ది కాలంగా అంటే 2 వీక్స్ నుంచి కూడా నాగాలాండ్ అనేది కంటిన్యూస్గా కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కానీ కొన్ని అటాక్స్ వల్ల కానీ సో దానితో పాటు ఇటీవల కొత్త జిల్లాల వల్ల కూడా తిరిగి నాగాలాండ్ న్యూస్లోకి రావడం జరిగింది. సో నాగాలాండ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టోటల్ జిల్లాల సంఖ్య వచ్చేటప్పటికి 15 డిస్ట్రిక్ట్స్. సో అంతకు ముందర అంటే ఈ ఇయర్ కన్నా ముందర 2020లో మనకి 11 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 11 జిల్లాలు. దాని తర్వాత 2021లో నోక్లాక్ అనే డిస్ట్రిక్ట్ని ప్రకటించింది. దానితో 12 డిస్ట్రిక్ట్స్ అయినాయి. సో ఇటీవల ఇంకొక 3 డిస్ట్రిక్ట్స్ని ప్రకటించింది. ఒకటి న్యూల్యాండ్ అనేదాన్ని, ఇంకొకటి వచ్చేటప్పటికి సెమిన్యూ అనేదాన్ని, ఇంకొకటి వచ్చేటప్పటికి చుముకేదిమా, న్యూల్యాండ్ అండ్ సెమిన్యూ అనే ఈ 3 కొత్త జిల్లాల్ని ప్రకటించింది. దీనితో నాగాలాండ్లో యొక్క జిల్లాల సంఖ్య అనేది మనకి 15కి చేరింది. అంటే ఈ సంవత్సరం అండ్ డిఫరెంట్ టైమ్స్లో టోటల్గా 4 డిస్ట్రిక్ట్స్ని ప్రకటించడం జరిగింది. సో టోటల్గా 15 డిస్ట్రిక్ట్స్ అనేవి నాగాలాండ్లో ఉన్నాయి. గతంలో అంటే 2 వీక్స్కి ముందర ఈ మన్ డిస్ట్రిక్ట్ అనేది మనకి కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. ఎందుకంటే అఫీషియల్గా దాదాపుగా 13 మంది సివిలియన్స్ అక్కడ మరణించారు. అన్అఫీషియల్గా చాలా న్యూసెస్లోది మనకి న్యూస్లో కానీ వార్తల్లో కానీ 17 సివిలియన్స్ చనిపోయినట్టుగా వస్తుంది. అక్కడ లైక్ నాగా ఆర్మీ కానీ లేకపోతే నాగా పీపుల్ కానీ ట్రైబ్ అక్కడున్న లోకల్ పీపుల్ కానీ లేకపోతే అక్కడున్న గవర్నమెంట్ కానీ సో కొన్ని జరిగిన వివాదాస్పదాలు లేకపోతే గన్ షాట్స్, ఓపెన్ ఫైరింగ్ ఇలాంటి విషయాల్లో దాదాపుగా 13 మంది చనిపోయారు మన్ డిస్ట్రిక్ట్లో. సో ఈ మన్ డిస్ట్రిక్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇది వచ్చిన ఎగ్జాక్ట్గా 13 రోజుల తర్వాత నాగాలాండ్ ప్రభుత్వం న్యూల్యాండ్ ఒకటి, సెమిన్యూ అనేదాన్ని, చుముకేదిమా అనే ఇంకొక దాన్ని, ఈ 3 జిల్లాల్ని ప్రకటించింది. ఇది కూడా దాదాపుగా 11 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క ఒత్తిడి లేకపోతే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అనొచ్చు, వాళ్ళ యొక్క ప్రయారిటీ మేరకు ఈ 3 జిల్లాల్ని కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది నాగాలాండ్ ప్రభుత్వం. నాగాలాండ్ యొక్క గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు అండ్ నాగాలాండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా నెఫియో రియో ఉన్నారు. నెఫియో రియో ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్
నాగాలాండ్ అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి మనకి జగదీష్ ముఖి ఉన్నారు. అండ్ నాగాలాండ్ ఈజ్ అ స్టేట్. సో నాగాలాండ్ జనరల్గా మనకి చూసుకునేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి అరుణాచల్ ప్రదేశ్తో కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాంతో కానీ, సో ఇలాంటి స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకునే ఒక స్టేట్గా మనం నాగాలాండ్ని చెప్పొచ్చు. సో ఇది నాగాలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇటీవల 3 జిల్లాల్ని ప్రకటించింది, న్యూల్యాండ్ అనేదాన్ని, సెమిన్యూ అనేదాన్ని, చుముకేదిమా అనేదాన్ని. దీనితో నాగాలాండ్లో టోటల్గా 15 జిల్లాలు అయ్యాయి. నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ నెఫియో రియో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా తీసుకోవచ్చు. ఇటీవల పంజాబ్ చీఫ్ మినిస్టర్ చరణ్జిత్ సింగ్ ఆ రాష్ట్రంలోని బలరాం కృష్ణ రథయాత్ర అనేది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తున్నాము అన్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో పంజాబ్ స్టేట్ డిక్లేర్స్ కృష్ణ బలరాం రథయాత్ర యాజ్ అ స్టేట్ ఫెస్టివల్. సో జనరల్గా ఏంటంటే మనకి ఒడిస్సాలో భారతదేశంలోని ఒక ప్రతిష్టాత్మకమైన రథయాత్ర నిర్వహిస్తారని తెలుసు. సో దాన్ని పూరి జగన్నాథ్ రథయాత్ర అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒడిస్సా గవర్నమెంట్ ఇస్కాన్ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇస్కాన్ కూడా సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రథయాత్ర తర్వాత భారతదేశంలో అంత పెద్ద ఎత్తున 2వ అతిపెద్ద యాత్ర కింద దీన్ని చెప్తున్నారు. అండ్ చరణ్జిత్ సింగ్ చానీ, Punjab Chief Minister Charanjit Sanghi and recently declared and whatever the Balram Radhayatra is there and their state festival. So అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే పంజాబ్ విషయానికి వస్తే నార్మల్ ఫెస్టివల్స్ అన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, దివాళీ కానీ అనదర్ ఫెస్టివల్స్ కానీ, సో వాటితో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు బైసాఖి అనేది. సో జనరల్గా మనం పంట కాలంలో సంక్రాంతి లాంటి పండుగలు ఎలా జరుపుకుంటామో పంజాబ్లో బైసాఖి ఫెస్టివల్ని అలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లోరీ అనేది ప్రత్యేకంగా పంజాబ్లోనే కాకుండా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ పంజాబ్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గురుపూరబ్. సో గురుపూరబ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా మనకి సిక్కు గురువులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి రిలేటెడ్ ఫెస్టివల్గా చెప్తారు. ఇది ఒకసారి జరిపే ఫెస్టివల్ కాదు, కొన్ని ఆల్టర్నేటివ్ డేస్లో కానీ కొన్ని ఆల్టర్నేటివ్ టైమ్స్లో కానీ ఈ గురుపూరబ్ అనే దాన్ని సంవత్సరం మొత్తంలో జరుపుతారు. గురుపూరబ్, లోరీ, బైసాఖి ఇలాంటి ఫెస్టివల్స్ని పంజాబ్లో ఎస్పెషల్లీ నిర్వహిస్తారు. అయితే ఇటీవల వీటితో పాటు బలరాం కృష్ణ రథయాత్ర అనేది కూడా పంజాబ్లో ఒక స్టేట్ ఫెస్టివల్గా ఆ రాష్ట్రంలోని ఇంపార్టెంట్ పండుగగా ఒక ప్లేస్ని సంతరించుకోనుంది. సో దానికి సంబంధించి పంజాబ్ చీఫ్ మినిస్టర్ చరణ్జిత్ సింగ్ చానీ ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించింది. అలాగే ఇది ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ యాత్ర తర్వాత అతిపెద్ద యాత్ర కాబోతుంది ఇండియాలో. సో ఒడిస్సాలో పూరి జగన్నాథ్ యాత్ర కాకుండా కళింగ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు, రాజప్రభ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు, రుకునా రథయాత్ర అనేది సెలబ్రేట్ చేస్తారు అండ్ నెక్స్ట్ చందన్ యాత్ర అనేది కూడా సెలబ్రేట్ చేస్తారు. చందన్ యాత్ర, రుకునా రథయాత్ర, కళింగ ఫెస్టివల్, రాజప్రభ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఒడిస్సాకి సంబంధించిన ఇంపార్టెంట్ పండుగగా మనం చెప్పచ్చు. సో ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్. పంజాబ్ డిక్లేర్స్ అండ్ కృష్ణ బలరాం రథయాత్ర యాజ్ దేర్ స్టేట్ ఫెస్టివల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పివి సింధు తిరిగి మళ్ళీ న్యూస్లోకి వచ్చారు అండ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అనే దానికి తిరిగి మళ్ళీ మెంబర్గా రీఎలెక్ట్ అయ్యారు పివి సింధు. సో మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది కులాలంపూర్ మలేషియాలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో దీనికి సంబంధించి గతంలో అంటే 2017లో ఫస్ట్ టైం పివి సింధు వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి ఎంపిక కావడం జరిగింది. తిరిగి మళ్ళీ 2025 వరకు ఇటీవల మళ్ళీ మెంబర్గా BWFకి ఎన్నికయ్యారు పివి సింధు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనే దానికి తిరిగి అండ్ 2025 వరకు వన్ ఆఫ్ ద మెంబర్గా ఎన్నికయ్యారు అండ్ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కులాలంపూర్లో ఉంది. ఇక పివి సింధు గారి విషయానికి వస్తే మనకి 2014లో 2014లో 5 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ని గెలుచుకున్నారు పివి సింధు అండ్ షీ ద ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి అండ్ ఒలింపిక్స్లో 2 మెడల్స్ని బ్యాడ్మింటన్లో సొంతం చేసుకోవడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టూర్ ఏదైతే జరిగిందో సో దాంట్లో BWF 2 టైటిల్ 2021కి సంబంధించి సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు పివి సింధు. అలాగే దీవాళీకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు, భారత్ కి లక్ష్మి.
సో ఈ భారత్కి లక్ష్మి అనే దానికి ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్ని ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒకటి దీపికా పదుకోనే అండ్ రెండోది పివి సింధు. సో పివి సింధు ఇటీవల అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన భారత్ కా లక్ష్మి అనే దానికి అంబాసిడర్గా ఎంపికయ్యారు. అలాగే ఈ సంవత్సరం ఒలింపిక్స్లో ఈమె మెడల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ విమెన్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియాగా కూడా నిలిచింది ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ కేటగిరీలో 2 మెడల్స్ తీసుకురావడం వల్ల. అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఇటీవల ఈ కోలాలంపూర్లో ఉన్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనే దానికి 2025 వరకు తిరిగి ఎంత కాలానికి గాను అంటే 2025 వరకు సో మెంబర్గా ఎంపిక కావడం జరిగింది పివి సింధు గారు. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ పివి సింధు రీఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ BWF's అథ్లెట్స్ అండ్ కమిషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. అతుల్ దినకర్ రాణి అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్. సో మనకి సునీల్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ఉన్నారు. సునీల్ కుమార్ మిశ్రాని రీప్లేస్ చేస్తూ అతుల్ కుమార్ ఎవరైతే మనకి అతుల్ దినకర్ రాణి ఉన్నారో అతుల్ దినకర్ రాణి అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇక బ్రహ్మోస్ ఏరోస్పేస్ విషయానికి వస్తే ఇది డిఫెన్స్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. డిఫెన్స్ లేదా మిలిటరీకి సంబంధించి మిసైల్స్ కావచ్చు, సో ఇలాంటి వాటిని సప్లై చేసే వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. ఇది ఒక జాయింట్ వెంచర్. DRDO అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సోర్టియం అనే దాని యొక్క జాయింట్ వెంచర్ మనకి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది. సో దానికి సంబంధించి ఇటీవల డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు అతుల్ దినకర్ రాణి గారు. సో అదే ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇక బ్రహ్మోస్ ఏరోస్పేస్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు మిలిటరీకి సంబంధించి ఏవైతే క్రూజ్ మిజైల్స్ కానీ మిగతావి కానీ ఉంటాయో వాటికి ఇండివిజువల్గా కానీ సిస్టమేటిక్గా కానీ ఈ మిజైల్స్ని సప్లై చేసే వన్ ఆఫ్ ద సిస్టమ్గా మనం బ్రహ్మోస్ ఏరోస్పేస్ని చెప్పచ్చు. అండ్ బేసికల్లీ ఈ ఏరోస్పేస్కి మనం రష్యా సపోర్ట్ని తీసుకుంటున్నాం. బ్రహ్మోస్ అంటే అర్థం అండ్ ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్కావా అనే 2 రివర్స్ యొక్క కాంబినేషన్ మీనింగ్ అది. బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర మోస్కావా అనే కాంబినేషన్తో వస్తుంది. బ్రహ్మపుత్ర భారతదేశంలోనే అతిపెద్ద నదిగా చెప్పచ్చు, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. అండ్ మోస్కావా రివర్ అనేది రష్యాకి సంబంధించింది. జనరల్గా మీకు ఓల్గా రివర్ వినే ఉంటారు. ఓల్గా రివర్ కానీ లేకపోతే అబ్ రివర్ కానీ అండ్ నెక్స్ట్ అరల్ రివర్ కానీ నివా రివర్ కానీ మోస్కావా కానీ ఈ 5 కూడా రష్యాలో ప్రధానమైన నదులుగా చెప్తారు. మనం బ్రహ్మపుత్ర గంగా గోదావరి కృష్ణ అని ఎలా అంటామో రష్యాలో మోస్కావా ఓల్గా అబ్ అరల్ నివా అనేవి ఇంపార్టెంట్ నదులు. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నది అయిన మోస్కావా భారతదేశానికి సంబంధించిన బ్రహ్మపుత్ర కాంబినేషన్తో ఎస్టాబ్లిష్ చేసిందే ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది. సో ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే దానికి అతుల్ దినకర్ రాణి గారు ఇటీవల డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు. ఇక రష్యా ఇండియా విషయానికి వస్తే అంటే ఇది రష్యా సపోర్ట్తో మనం ఎస్టాబ్లిష్ చేసాం రన్ చేస్తున్నాం కాబట్టి ఇక రష్యా ఇండియా విషయానికి వస్తే మనకి మిలిటరీ పరంగా ఒక గుడ్ బైలేటరల్ రిలేషన్ ఉందని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఇంద్రా అనే యుద్ధ విన్యాసం ఉంది ఇండియా రష్యాకి సంబంధించి. ఇంకొకటి జాపెడ్ అనే యుద్ధ విన్యాసం కూడా ఉంది. జాపెడ్ అన్న లేకపోతే ఇంద్రా అన్న ఇండియా అండ్ రష్యాకి మధ్య ఉన్న మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసాలుగా మనం చెప్పచ్చు. అలాగే ఇటీవల ఇంటర్నేషనల్ మిలిటరీ టెక్నికల్ ఫోరం అనేది జరిగింది 2021లో. అంతర్జాతీయ మిలిటరీ టెక్నికల్ ఫోరం అనేది జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే మాస్కో ఇన్ రష్యా. సో దీంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. ఇండియా ఇండిజీనియస్ టెక్నాలజీతో తయారు చేసిన మిజైల్స్ని అండ్ టెక్నాలజీని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసింది. అండ్ ఇంకొక విషయానికి వస్తే DRDO. సో DRDO కూడా న్యూస్లో ఉంది కాబట్టి DRDO పలుసార్లు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్ట్యా కరెంట్ అఫైర్స్లోకి ఈ సంవత్సరం అంతా వస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెఫ్ టెక్నాలజీ అనే దాన్ని స్టార్ట్ చేసింది అండ్ DRDOనే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది DRDOనే. బీటా టిటానియం ఎలాయ్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది DRDOనే. బీటా టిటానియం ఎలాయ్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, చెఫ్ టెక్నాలజీ లాంటి వాటిని అన్నింటినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసింది DRDO. అలాంటి DRDO మిలిటరీ కన్సోర్టియం అనే దానితో ఒక జాయింట్ వెంచర్గా ఎస్టాబ్లిష్ చేసింది ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది. సో దానికి అపాయింట్మెంట్ జరిగింది ఈరోజు డైరెక్టర్ జనరల్గా. సో ఆయన పేరు అతుల్ దినకర్ రాణి గారు. సో ఇదే మనకి కరెంట్ అఫైర్. అతుల్ దినకర్ రాణి అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్. బ్రహ్మోస్ అంటే ఇక్కడ అర్థం బ్రహ్మపుత్ర మోస్కావా అండ్ మోస్కావా ఈజ్ అ రివర్ ఇన్ రష్యా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ యొక్క ఇండియన్ అంబాసిడర్గా ఉన్న ప్రదీప్ కుమార్ రావత్ గారు
నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు చైనా కింద అపాయింట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్రదీప్ కుమార్ రావత్ ఈజ్ అ నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు చైనా. సో ప్రస్తుతం చైనాకి ఇండియన్ అంబాసిడర్గా ఉన్న విక్రమ్ మిశ్రీని ఈయన రీప్లేస్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్రస్తుతం చైనాకి ఇండియన్ అంబాసిడర్గా విక్రమ్ మిశ్రీ ఉన్నారు. ఈయనని రీప్లేస్ చేస్తూ సో కొత్త అపాయింట్మెంట్ జరిగింది ప్రదీప్ కుమార్ అండ్ రావత్ గారితో. ప్రదీప్ కుమార్ రావత్ ఈజ్ అ నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు చైనా. సో ఈయన మొట్టమొదటిసారిగా ఇండోనేషియాకి 2017 నుంచి ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేశారు. దాని తర్వాత నెదర్లాండ్స్లో ఇండియన్ అంబాసిడర్గా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన నెదర్లాండ్స్లో ఇండియన్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు చైనాకి ఇండియన్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది విక్రమ్ మిశ్రీ గారి ప్లేస్లో. సో ఇది ఇక్కడ అపాయింట్మెంట్. అండ్ ఇండియా అండ్ అపాయింట్స్ ప్రదీప్ కుమార్ రావత్ యాజ్ అ న్యూ అంబాసిడర్ టు చైనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక పొజిషన్కి సంబంధించింది. డిజిటల్ పేమెంట్స్ 2020-21కి సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ బరోడాని టాప్ పొజిషన్లో అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవ్స్ టాప్ పొజిషన్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ 2020-21. కోవిడ్ టైంలో కానీ, లాక్డౌన్ టైంలో కానీ అండ్ లాక్డౌన్ తర్వాత కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఫ్యూచర్స్ని తన కస్టమర్స్ కోసం తీసుకొచ్చింది. ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, December 15న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ఫీచర్ని తన కస్టమర్స్ కోసం లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ వేవ్, BOB వరల్డ్ వేవ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ వేవ్ అనేది. సో ఇది కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం. ఇలాంటివి పలు ప్లాట్ఫామ్స్ని, పలు ప్రోగ్రామ్స్ని, ప్రాజెక్ట్స్ని అండ్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చింది. ఇది చేసిన కాంట్రిబ్యూషన్కి గాను డిజిటల్ పేమెంట్స్ 2020-21 కేటగిరీలో టాప్ పొజిషన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాకి అనౌన్స్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది కూడా ఏంటంటే 75th యానివర్సరీ, 75th ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని అనుసరించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ మహోత్సవ్ అనే దాన్ని సెలబ్రేట్ చేయనుంది. ఈ డిజిటల్ మహోత్సవ్ సందర్భంగా ఇట్లాంటి ర్యాంకింగ్స్ని అనౌన్స్ చేసింది. సో ఈ ప్లాట్ఫామ్ వేదికగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ద టాప్ పొజిషన్ అవార్డ్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ 2020-21 అనే అవార్డుని కూడా ఇది అందించనుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. సో భారతదేశంలోనే ప్రముఖ మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తి, ద ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ ఇండియాలోని సెన్సేషనల్ అండ్ ఇంపార్టెంట్ కమిషన్స్కి నాయకత్వం వహించిన లేదా చైర్మన్గా ఉన్న వ్యక్తి జీటీ నానావతి గారు 86 ఇయర్స్ ఏజ్లో ఇటీవల మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గిరీష్ ఠకోర్ లాల్ నానావతి. గిరీష్ ఠకోర్ లాల్ నానావతి, జీటీ నానావతిగా ఈయన ఇండియాలో చాలా ఫేమస్గా చెప్పొచ్చు. సో ఈయన రీసెంట్గా మరణించారు. ఈయన గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన ఈయన స్టేట్ వచ్చేటప్పటికి గుజరాత్. సో మీకు ఆల్రెడీ తెలుసు 1984 ఇందిరాగాంధీ గారి టైంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది. దాంతోపాటుగా యాంటీ సిక్ రయోట్స్ అనేవి కూడా జరిగాయి. ఈ యాంటీ సిక్ రయోట్స్కి సంబంధించి ఏదైతే భారతదేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందో ఒక కమిషన్ని కూడా నియమించడం జరిగింది భారత ప్రభుత్వం 1984లో. 1984లో నియమించిన ఈ యాంటీ సిక్ రయోట్స్కి కూడా అధ్యక్షత వహించింది, చైర్మన్గా ఉంది జీటీ నానావతి గారే. అలాగే గుజరాత్లో సెన్సేషన్ సృష్టించిన గోద్రా రయోట్స్, గోద్రా సంచలన ఏదైతే ఉందో ఇన్సిడెంట్, ఆ గోద్రా రయోట్స్కి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది 2002లో. 2002 గోద్రా రయోట్స్, 1984 యాంటీ సిక్ రయోట్స్, ఈ రెండింటికి కూడా భారత ప్రభుత్వం ఏదైతే ఒక కమిటీని ఏర్పరిచిందో, ఒక న్యాయశాఖ కమిటీని ఏర్పరిచిందో దానికి చైర్మన్గా మనకి గిరీష్ ఠకోర్ లాల్ నానావతి గారే చైర్మన్గా ఉన్నారు. అలాంటి జీటీ నానావతి గారు ఇటీవల గుజరాత్కి సంబంధించిన వ్యక్తి మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ జీటీ నానావతి హూ హెడెడ్ 2002 గోద్రా రయోట్స్ పాసెస్ అవే. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నామో వాటి ఓవరాల్ రివ్యూ చూద్దాం. ద ఫస్ట్ వన్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది December 24న రికగ్నైజ్ చేశామని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, ఇటీవల UN విమెన్ ఒక లీడర్షిప్ అవార్డుని ప్రకటించింది. అది కూడా కర్ణాటక ఉడిపి ప్రాంతానికి సంబంధించిన ఒక క్లైమేట్ ఎంటర్ప్రెన్యూర్కి. ఆమె పేరు దివ్యా హెగ్డే. దివ్యా హెగ్డే విన్స్ UN విమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్షిప్ కమిట్మెంట్.
అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇమా రెడుకాను విన్స్ బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021. సో దీనితో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇంగ్లాండ్ మెన్స్ టీమ్కి వెళ్ళింది అని చెప్పి అన్సంగ్ హీరోగా ఎవరైతే బ్యార్లో ఉన్నారో సో బ్యార్లోని రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి సో ఇలా వివిధ కేటగిరీస్కి సంబంధించిన బీబీసీ స్పోర్ట్స్ అవార్డ్స్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ పివి సింధు రీఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్. సో మనకి కోలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనే దానికి 2025 వరకు తిరిగి మళ్ళీ వన్ ఆఫ్ ద మెంబర్గా రీఎలెక్ట్ అయ్యారు పివి సింధు గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ అతుల్ దినకర్ రాణి అపాయింటెడ్ యాజ్ అ డీజీ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే దానికి డైరెక్టర్ జనరల్గా ఇటీవల అపాయింట్ అయ్యారు అతుల్ దినకర్ రాణి గారు. సో దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్ పంజాబ్ డిక్లర్స్ కృష్ణ బలరామ్ రథ్ యాత్ర యాజ్ అ స్టేట్ ఫెస్టివల్. ఇటీవల పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ చరణ్జిత్ సింగ్ ఆ స్టేట్ ఫెస్టివల్గా బలరాం కృష్ణ రథయాత్రని ప్రకటించారు. దీన్ని ఇస్కాన్ నిర్వహించనున్నట్లు కూడా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ నాగాలాండ్ క్రియేట్స్ 3 న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ న్యూల్యాండ్, సిమిన్యూ అండ్ చుముకేదిమా. సో దీంతో నాగాలాండ్లో 15 డిస్ట్రిక్ట్స్ ఇటీవల మనకి టోటల్గా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించింది. సో ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రంలోని లాంగెస్ట్ బ్రిడ్జ్ అయిన సేతు అనే దాన్ని ఇటీవల ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవ్స్ ద టాప్ పొజిషన్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ 2020-21. 2020-21కి గాను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ మహోత్సవ్ అనే దాన్ని నిర్వహిస్తుంది. సో దాని సందర్భంగా 2020-21కి గాను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ కేటగిరీలో బ్యాంక్ ఆఫ్ బరోడాని టాప్ పొజిషన్గా ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ద నెక్స్ట్ వన్ సోలార్ 2021 స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ అండ్ ల్యాండ్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాయిల్ ఈ థీమ్తో మనకి అండ్ ఏదైతే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉందో సో అది ఒక సదస్సుని నిర్వహించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ అండ్ ఇండియా అపాయింట్స్ ప్రదీప్ కుమార్ రావత్ యాజ్ అ న్యూ అంబాసిడర్ టు చైనా. సో ఎవరైతే నెదర్లాండ్స్కి ప్రస్తుతం ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారో ప్రదీప్ కుమార్ రావత్ గారు సో ఆయనని విక్రమ్ మిశ్రీ ప్రస్తుతం ఎవరైతే ఇండియన్ అంబాసిడర్ టు చైనాగా ఉన్నారో విక్రమ్ మిశ్రీ గారిని రిప్లేస్ చేస్తూ సో న్యూ ఇండియన్ అంబాసిడర్ టు చైనాగా మనకి ప్రదీప్ కుమార్ రావత్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జస్టిస్ అండ్ 1984 ఏదైతే మనకి యాంటీ సిక్ రయోట్స్ 2002 గోద్రా రయోట్స్కి సంబంధించిన కమిషన్కి చైర్మన్గా వర్క్ చేశారో జిటి నానావతి గారు రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన ఒబిచరికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇవి ఈరోజు ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.